విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు సిబ్బందికి ఆ జిల్లా కలెక్టర్ సింహ స్వప్నంగా మారారు. తప్పు చేసిన వారిపై కొరడా జలిపిస్తున్నారు. అలాంటి అధికారుల్ని కమిషనరేట్లకు సరెండర్ చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రుల మంత్రాంగం ఫలించిందా? ఇంతకీ ఎవరా కలెక్టర్? ఏ జిల్లా? దూకుడుకు కారణాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఖమ్మం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్మిల్ ఖాన్ దూకును ప్రదర్శిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కొరడా జులిపిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే రోజు ఉత్తమ అవార్డు అందుకున్న 3 రోజులకే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతీపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. డేమండ్ హెచ్ఓను వైద్య ఆరోగ్య శాఖ కమిషనరేట్ కు సరెండర్ చేశారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్ ను కూడా పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ కు పంపారు. ఒకేసారి 2 అధికారులపై చర్యలు తీసుకోవడంతో జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు పుట్టిస్తోంది. జిల్లా అధికారులతో పాటు సిబ్బంది పనితీరుపై నజరు పెట్టిన కలెక్టర్ తనకున్న సోర్సెస్ నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాలను తెలుసుకుని సెటరేట్ చేసే పనిలో ఉన్నారు ముజ్మిల్ ఖాన్. డేమండ్ హెచ్ఓ మాలతీపై అవినీతి ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతుల దగ్గర నుంచి మూతపడిన దవాఖానాలను తిరిగి తెరిపించేందుకు పర్మిషన్లు ఇవ్వడంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన బంధువుల పేరుతో ఉన్న వాహనాలు అద్దెకు తీసుకుని అనుచిత లబ్ధి చేకూర్చారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను టీపీఓ హరికిషన్ గాలి కొదిలేశారనే విమర్శలున్నాయి. డ్రైన్లు పొంగి పొర్లడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో అంటువ్యాధులు ప్రబలి ప్రజారోగ్యం పడకేస్తున్న విషయం కలెక్టర్ దృష్టికొచ్చింది. అంతేకాదు హరికిషన్ తన సిబ్బందిని వేధింపులకు గురిచేయడంతో పాటు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో డిపిఓను పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ కు సరెండర్ చేశారు. ఇటీవల తిరుమలపాలెం మండలంలో పర్యటించిన కలెక్టర్ అక్కడ జరిగిన గ్రీవియన్స్ డేకి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన గ్రామ కార్యదర్శి సునీత్ సస్పెన్షన్ కు ఆదేశించారు. కానీ ఆసుపత్రిలో ఉన్నారని తెలుసుకుని సస్పెన్షన్ ఆదేశాలను నిలిపేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఈయన దూకుడుకు కారణం లేకపోలేదు. అధికారుల పనితీరు, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితులపై జిల్లాకు చెందిన 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క కలెక్టర్తో పలుసార్లు చర్చించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. ముజ్మిల్ ఖాన్ దూకుడుతో జిల్లా అధికార యంత్రాంగంలో అలసత్వ పరిస్థితులు సెటరేట్ అవుతున్నాయి. మంత్రుల వ్యూహం కలెక్టర్ దూకుడు ఏ మేరకు ఫలిస్తుందో, ఇదే స్పీడ్ మునుముందు కూడా కొనసాగుతుందో లేదో చూడాలి మరి.